మచిలీపట్నం నియోజకవర్గం హాట్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్నాయి. వీరు ఎటువైపు డిసైడ్ అయితే వారిదే విజయం. మరోవైపు బందరు పోర్టు ఇక్కడ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తోంది. దీంతో ఉపాధి కల్పన అవకాశాలు పెరుగుతాయి అన్న అభిప్రాయం జనాల్లో కనిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో గెలిచిన పేర్ని నాని ఈసారి తన కొడుకు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దించుతున్నాడు. ఈ నియోజకవర్గంలో ఆయన విక్టరీ గనుక సాధిస్తే మాత్రం ఓ కొత్త రికార్డు క్రియేట్ చేసిన వారసుడవుతాడు. ఎందుకంటే 3 తరాల వారు ఎమ్మెల్యేలుగా పనిచేసిన గుర్తింపు పేర్ని కుటుంబానికి దక్కనుంది. బందర్ గడ్డపై ఇప్పటికే 3 సార్లు తన జెండా పాతారు పేర్ని నాని. ఈ నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ 35% వరకు ఉంటుంది. ఈసారి వీరి సపోర్టు టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేసే అభ్యర్థి వైపు ఉంటుందని అంటున్నారు. అయితే వైసీపీ నుంచి పోటీలో ఉన్నది కూడా కాపు నేతే కావడంతో ఓట్లు 2 వైపులా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చీలే ఓట్లలో పెద్ద షేరు మాత్రం టీడీపీ జనసేనకే వెళ్తుంది అన్న అంచనాలు కూడా ఉన్నాయి. మరి మచిలీపట్నం నియోజకవర్గ ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో పేర్ని నాని వర్సెస్ కొల్లు రవీంద్ర వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి 44%, తెలుగుదేశం పార్టీకి 40%, జనసేన పార్టీకి 13%, ఇతరులకు 3% ఓట్లు దక్కాయి. అంటే 2019 ఎన్నికల్లో మచిలీపట్నంలో వైసీపీ గెలిచింది. అక్కడ పోటీ చేసిన పేర్ని నానికి 44% ఓట్లు వచ్చాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన కొల్లు రవీంద్ర 40% ఓట్లు రాబట్టగలిగారు. అలాగే జనసేన కూడా పోటీలో ఉండడం, బండి రామకృష్ణ పోటీ చేయడంతో ఆయనకు 13% ఓట్లు పడ్డాయి. ఈ వేసిన ఓట్లలో చాలామంది కాపు సామాజిక వర్గం వారే ఉన్నారని తేలింది. గత ప్రభుత్వంలో కొల్లు రవీంద్ర మంత్రిగా పనిచేసిన మచిలీపట్నం సెగ్మెంట్ అంతగా అభివృద్ధి చేయలేకపోయారు అన్న పాయింట్పై ఓడిపోయారు అన్న లెక్కలు తెరపైకి వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో మచిలీపట్నం సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు పేర్ని కృష్ణమూర్తి. మరి కృష్ణమూర్తికి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలేంటో పరిశీలిస్తే ముందుగా కరోనా సమయంలో ఆయన అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్యకు వెళ్ళారు. ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ నియోజకవర్గంలో క్రియాశీల రాజకీయాలు చేస్తూ వస్తున్నారు, అందరిలో మమేకమవుతున్నారు. మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు, అందరికీ అందుబాటులో ఉంటున్నారు. దీంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి సొంత కేడర్ను బలోపేతం చేసుకుంటూ ఉండడం కూడా ఈయనకి ప్రధానమైనటువంటి బలంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అభివృద్ధి పరంగా చూస్తే బందర్ పోర్టు ప్రారంభించడం కూడా ఈయనకి ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తోంది. మరి పేర్ని కృష్ణమూర్తికి మైనస్ పాయింట్స్ ఏమిటి కనుక పరిశీలిస్తే బలమైన ప్రత్యర్థిని ఎంతవరకు ఢీకొంటారు అనేటటువంటి అనుమానం అయితే నియోజకవర్గంలో కనిపిస్తోంది. మరోవైపు రాజకీయ పరంగా ఇన్ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం తక్కువగా ఉండడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు. మరో ప్రధానమైనటువంటి అంశం మచిలీపట్నంలో అనుసంధానమైనటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి. దీని పట్ల ప్రజల్లో వ్యతిరేక భావం అయితే వ్యక్తమవుతుంది. మరోవైపు కెమికల్స్ డ్రైనేజీలో కలవడంతో జనం అనారోగ్య పాలవుతున్నారు. ఈ ఒక సమస్య పెద్దగా పరిగణించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఎండాకాలం వచ్చిందంటే చాలు నియోజకవర్గంలో తాగునీటి కష్టాలైతే ఎదురవుతూ ఉన్నాయి. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు కొల్లు రవీంద్ర. మరి కొల్లు రవీంద్రకి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలేమిటి? తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా మంచి గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు. మరోవైపు మచిలీపట్నం నియోజకవర్గం వ్యాప్తంగా యాక్టివ్ రాజకీయాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా ప్రజలకు కేడర్కు అందుబాటులో ఉంటారు అనేటటువంటి ఒక సదా అభిప్రాయం అయితే ఈయన పట్ల వ్యక్తమవుతుంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని పోటీకి దూరంగా ఉండడం కూడా ఈయనకి ప్రధానంగా కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్గా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ. రానున్న ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. పేర్ని కృష్ణమూర్తి వైసీపీ తరపు నుంచి పోటీకి దిగి తెలుగుదేశం పార్టీ నుంచి కొల్లు రవీంద్ర బరిలో ఉంటే ఆ పక్షంలో వైసీపీకి 43%, తెలుగుదేశం పార్టీకి 52%, ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు 52% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది.
అలాగే వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి అనుకూలంగా 43% ఓట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులకు 5% ఓట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఓటు షేర్ పెరగడానికి కారణం కాపు ఓట్లు అని తేలింది. టీడీపీ జనసేన వైపు వీరంతా షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉండడంతో మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ విజయం ప్లస్ అవుతుందని తెలుస్తోంది. అలాగే అమరావతి రాజధాని తరలింపు కూడా ఓటర్లపై ప్రభావం చూపింది. కొల్లు రవీంద్ర వ్యక్తిగత ఇమేజ్ కూడా ఈ పార్టీకి గెలిచేందుకు కారణమవుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. అటు పేర్ని నాని ఎఫెక్టు, వైసీపీ క్యాడర్ సపోర్టు, వెల్ఫేర్ స్కీములపై జనం ఫోకస్తో వైసీపీకి ఓటు షేరు 43% దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంకోవైపు మచిలీపట్నం సిట్టింగ్ వైసీపీ ఎంపీ బాలశౌరి పార్టీకి రాజీనామా చేయడం, పేర్ని నాని వెంట తిరిగిన వారు ఆయన కొడుకుకు సపోర్ట్ ఇస్తారా అన్న డౌట్స్ ఉండడంతో మచిలీపట్నంలో వైసీపీ ఓటు షేర్ను తగ్గిస్తుంది అన్న అంచనాలైతే కనిపిస్తున్నాయి.